మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ ఆదేశాలతో నెల్లూరు సిటీ 16వ డివిజన్లో ఇన్ఛార్జి పిన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల సహకారం లేకుండా పెంచిన పెన్షన్లను 1వ తేదీ తెల్లవారుజామునే పంపిణీ చేయడం సాధ్యం కాదని వైసీపీ నేతల ప్రచారాన్ని సాధ్యం చేసి చూపారని అన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏమైతే చెప్పాడో దానికి కట్టుబడి ఉండి ఎవరైతే అర్హులో వారికంతా కూడా 7,000 రూపాయలు వారికి కుటుంబం దగ్గరికి వెళ్ళి చేర్చడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఈ విషయం మీద పక్క రాష్ట్రాలలో కూడా 7,000 రూపాయలు అనేది కుదరద్దా, జరగద్దా, అది సాధ్యమైన పనే అని అందరూ కూడా అనుకోవటం మనమంతా విన్నాము. దాన్ని నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన నెల్లూరు మంత్రివర్యులు, ముఖ్యంగా మన జిల్లా మంత్రి ఉదయం 5:30కే వెళ్ళి తలుపు తట్టి ఎవరైతే అరుకులో వారికి 5:30కే తెల్లారుజామున 5:30కి వాళ్ళ చేతికి అందజేసినటువంటి గొప్ప వ్యక్తి మన నెల్లూరు మంత్రి గారు. కాబట్టి ఇంకేమైతే చెప్పున్నాడో అవన్నీ కూడా ఇదే విధంగా ఏవైతే చెప్పున్నాడో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాడు, చేసి చూపెడతాడు అనే ఒక నమ్మకం తెలుగుదేశంలో ఉండేటటువంటి కార్యకర్తలకు కావచ్చు, మండల నాయకులకు కావచ్చు, పెద్ద నాయకులకు కూడా అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి వైసీపీ వాళ్ళు గతంలో చాలామంది మంత్రి పదవులు చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు, వీరంతా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయలేకపోయారు, ఇటువంటి కార్యక్రమాన్ని వాగ్దానం చేయలేకపోయారు. వారు చెప్పిందల్లా కూడా అలా అమ్మఒడి అన్నారు, నాయనఒడి అన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ అమ్మఒడి నాయనఒడికి 1,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ 1,000 కోట్ల అప్పు చేస్తూ ప్రతి చిన్న కుటుంబం, ముఖ్యంగా సన్న కుటుంబం, ఇంకా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు 5 సంవత్సరాలు నలిగిపోయాయని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. మధ్యతరగతి కుటుంబాలు అనేది చెప్పుకోలేక, బయటకు రాలేక ఇళ్లలోనే నలిగిపోయినటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇకనైనా సరే వైసీపీ వాళ్ళు మాటలు తగ్గించి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు చేపట్టేటటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మీరు కూడా కొంత తోడుండి వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా సోదరులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.